Hi students, today we will discuss about the types of polarization. This is the topic of the డైఎలక్ట్రిక్ మెటీరియల్స్. సో డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ చదివేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో థర్డ్ యూనిట్లో మనకి ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ అనేది ఉంటుంది. సో ఆ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ టైప్స్ ఆఫ్ పోలరైజేషన్. సో 3 types of polarizations are there. So this is the most important question final examination and also mid-2 examination. This is the engineering physics, ఓకేనా. సో ఇంజనీరింగ్ ఫిజిక్స్లో ఉన్నటువంటి టాపిక్ అనమాట. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ద టైప్స్ ఆఫ్ పోలరైజేషన్, వాట్ ఆర్ దే, ఓకేనా. మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు కూడా మరి చదువుకునేటువంటి ఏదైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది మన ఛానల్ అనేది. సో మన మార్క్స్ కూడా మంచి మార్క్స్ వస్తాయి, ఎందుకంటే మనకి ఎవ్రీ టాపిక్ అనేది ఈచ్ టాపిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలా దీనిలో మనం డిస్కస్ చేసుకుంటాం కాబట్టి. ఓకే, సరే లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. టైప్స్ ఆఫ్ పోలరైజేషన్లో చూడండి ఒకసారి. పోలరైజబిలిటీ ఈజ్ ఏ కాన్సిక్వెన్స్, పోలరైజబిలిటీ అనేటువంటి కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ వెన్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాడ్స్ ఆన్ ది మాలిక్యూల్స్ అనమాట. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఆ మాలిక్యూల్ మీద యాడ్ చేయడం. మాలిక్యూల్స్ అనేవి ఏ ఛార్జ్ కలిగి ఉంటాయి అంటే పాజిటివ్ ఛార్జ్ ఆర్ డిస్ప్లేడ్ అలాంగ్ ద ఫీల్డ్ వైల్ నెగిటివ్ ఛార్జ్. సో ఫీల్డ్ ప్రకారంగా మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఉండటం జరుగుతుంది. ఎలా ఉంటుంది అంటే ఛార్జ్ని బట్టి మనం డివైడ్ చేయడం జరిగింది. ఓకే, ఛార్జ్ని బట్టి డివైడ్ చేశారు. ఎలా డివైడ్ చేశారు దీన్ని ఒకసారి చూద్దాం. టు ద ఫీల్డ్ ద ఆపోజిట్ ఛార్జెస్ ఆర్ పుల్డ్ అపార్ట్. సో ఆపోజిట్ ఛార్జెస్ అన్నీ కూడా ఒక పక్కకు వెళ్ళిపోవడం అండ్ మాలిక్యూల్స్ ఆ టైంలో మనకి మాలిక్యూల్ అనేది పోలరైజ్ అవటం అనేది జరుగుతుంది. సమ్ మాలిక్యూల్స్ హ్యావ్ పర్మనెంట్, కొన్ని మాలిక్యూల్స్ వాటిల్లో పర్మనెంట్ డైపోల్ మూమెంట్ అనేవి కలిగి ఉంటాయి. సో దే ఆర్ డైపోల్ మాలిక్యూల్, దాన్ని డైపోలార్ మాలిక్యూల్ అంటాం. దిస్ ఇస్ ద వాటర్ మాలిక్యూల్ ఈజ్ ద డైపోలార్ మాలిక్యూల్. H2O ఈజ్ ద, ఎందుకంటే H ప్లస్ అండ్ OH మైనస్. సో H ప్లస్ ఈజ్ ద ఓన్లీ పాజిటివ్ అండ్ ఆల్సో OH మైనస్ ప్లస్ అండ్ మైనస్. సో డై మీన్స్ రెండు. ఓకే, రెండు పోల్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ డైరెక్షన్. సో H2O మాలిక్యూల్ ఇస్ ఎ డైపోలార్ మాలిక్యూల్. సో ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక అబ్సెంట్ అయితే ద ఓరియంటేషన్ ఆఫ్ దీస్ డైపోల్స్ ఇన్ ఏ సాలిడ్. సో ద ఓరియంటేషన్ ఎలా ఉంటుంది సబ్స్టెన్సెస్లో, అది ర్యాండమ్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆబ్సెంట్ అయిపోతే రిజల్టింగ్ రిజల్ట్ ఏమైపోద్ది అంటే జీరో పోలరైజబిలిటీ. సో అండ్ దెన్ నెక్స్ట్ డిస్కస్ చేసుకున్నప్పుడు వెన్ ఏ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్, ఫీల్డ్ ఆబ్సెంట్ అయితే పరిస్థితి ఏంటి, ఫీల్డ్ అప్లై చేస్తే పరిస్థితి ఏంటి, ఇదే మనం ఇక్కడ తెలుసుకునేది. ఫీల్డ్ అప్లై చేసావు, ఓరియంట్ ఆఫ్ ద ఫీల్డ్ డైరెక్షన్ రిజల్ట్స్ ద ఎఫెక్టివ్ పోలరైజేషన్. దిస్ ఈజ్ ఎ డైపోలార్ ఆర్ ఓరియంటేషన్ పోలరైజబిలిటీ. ఓకే, సో పోలరైజేషన్ అనేది మనకి డైపోలార్, ఒక వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఓరియంటేషన్ మీన్స్ సో ఇన్ ద ఎలక్ట్రాన్స్ వేరియస్ షెల్స్ ఆర్ డిస్ప్లేస్డ్. ఎలక్ట్రాన్స్ అనేవి రకరకాల షెల్స్లో ఇవి డిస్ప్లేస్ అవుతూ ఉంటాయి. ఎలా డిస్ప్లేస్ అవుతాయి మనకి అని చెప్పేసి తీసుకుంటే ఎలా డిస్ప్లేస్ అవుతాయి అండ్ రిలేటివ్ టు ద న్యూక్లియస్ అండ్ ప్రొడ్యూస్ ఎన్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. దిస్ ఈస్ కాల్డ్, దీన్ని ఎలక్ట్రానిక్ పోలరైజబిలిటీ అంటారు. ద టోటల్ పోలరైజబిలిటీ ఈజ్ గివెన్ బై, అంటే దట్ మీన్స్ ఇక్కడ మనం ఎలా ఉంటుంది అంటే ప్లస్ ఉన్న పాజిటివ్ డైరెక్షన్ ఉంది, పాజిటివ్ నుంచి నెక్స్ట్ నెగిటివ్ నుంచి పాజిటివ్ అలా డిస్ప్లేస్ అవటం అనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వేరియస్ షెల్స్లోకి డిస్ప్లేస్ అవడాన్ని మనం ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అంటాం. దాన్ని ఎలక్ట్రానిక్ పోలరైజబిలిటీ అని కూడా అంటాం. సో టోటల్ పోలరైజబిలిటీ ఈజ్ గివెన్ బై, వాట్ యూ మీన్ బై ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, సో ఆల్ఫా ఈ అంటే దట్ మీన్స్ ఎలక్ట్రానిక్ పోలరైజబిలిటీ, ఆల్ఫా మీన్స్ పోలరైజబిలిటీ అంటాం. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఈ ప్లస్ ఆల్ఫా ఐ మీన్స్ అయానిక్ పోలరైజబిలిటీ, ఆల్ఫా నాట్ అంటేనేమో ఓరియంటేషన్ పోలరైజబిలిటీ. సో దీస్ ఆర్ ద 3 types ఆఫ్ పోలరైజేషన్. సో ఫస్ట్ టైప్ ఈజ్ ద ఎలక్ట్రానిక్ పోలరైజేషన్. చూద్దాం ఒకసారి. ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ ఎలా అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. సో ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్. ఏం డిస్ప్లేస్మెంట్ నాన్న? సో పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్లో ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో అది డిస్ప్లేస్ అవుతుందంట, అంటే ఎలక్ట్రాన్ క్లౌడ్ ఆఫ్ ఎన్ యాటమ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో పాజిటివ్లీ చార్జ్డ్ ఏమో ఎలక్ట్రాన్ క్లౌడ్,
నెక్స్ట్ ఎలక్ట్రాన్ క్లౌడ్ అంటే ఇట్ హ్యాస్ ఏ ఓన్లీ ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ యాటమ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు నెగిటివ్ డైరెక్షన్, నెగిటివ్ టు పాజిటివ్, అటు ఆపోజిట్ డైరెక్షన్ ఒకదానికి ఒకటే కనుక అప్లికేషన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లో కనుక ఉంటే దాన్ని మనం ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ అంటాం. ఇట్ ఈస్ షోన్ ఇన్ ద ఫిగర్. చూడండి ఒకసారి డయాగ్రామ్లో మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద పాజిటివ్ ప్లస్ ZE. ఓకే, ఈ చుట్టుపక్కల ఏదైతే ఉందో ఈ సరౌండింగ్ చేస్తూ దీన్నే మనం ఏమంటే ఎలక్ట్రాన్ క్లౌడ్ అంటాం. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్. సో దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్. సో దిస్ ఈస్ ఆల్సో ఏ Z and also ZE. This is the nucleus. ZE means nucleus, or is the radius, and also ZE, that is the positive side. This is the electron cloud. It is the random. So this is the electric field is zero అంటే ఆబ్సెంట్ అయినప్పుడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆబ్సెంట్ అయినప్పుడు దీని యొక్క ర్యాండమ్ పొజిషన్లో ఉండే ఎలక్ట్రాన్ క్లౌడ్ కానీ న్యూక్లియస్ కానీ. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసావో ఇక్కడ మనకి ఒక ఆర్డర్లో కాకుండా ఎలక్ట్రాన్ మనకి ఒక ఏ సైడ్ అయితే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసామో ఆ సైడ్ ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఉండటం జరిగింది. సో దీన్ని తీసుకుని మనం డయాగ్రామ్ ప్రకారము డిస్కషన్ అనేది చేసుకుందాం. చూద్దాం ఒకసారి. కన్సిడర్ ఏ న్యూక్లియస్ ఆఫ్ చార్జ్ ZE సరౌండెడ్ బై అన్ ఎలక్ట్రాన్ క్లౌడ్. సో చుట్టూ కూడా సరౌండ్ చేస్తూ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉంది. ఇఫ్ చార్జ్ -ZE సిమెట్రికలీ డిస్ట్రిబ్యూటెడ్, చార్జ్ అనేది -ZE అనేది దాని చుట్టూ కూడా మనం సిమెట్రికల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే స్పియర్ యొక్క రేడియస్ అంతా R. చార్జ్ డెన్సిటీ మనకి S ఈజ్ గివెన్ బై S గిద రో. చార్జ్ డెన్సిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై రో. చార్జ్ డెన్సిటీ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ బై రో. రో ఈజ్ ఈక్వల్ టు చార్జ్ బై వాల్యూమ్ అంటాము. ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం ఏమంటాము అంటే -ZE బై. సో దిస్ ఈజ్ ఎ డౌడ్ కాదు, క్లౌడ్. ఎలక్ట్రాన్ సమూహము అంటాం. సో దిస్ ఈజ్ ద చార్జ్ బై వాల్యూమ్. చార్జ్ మీన్స్ ఇక్కడ -ZE ఆల్రెడీ డయాగ్రామ్లో చూసాం. మరి వాల్యూమ్ ఏంటి? స్పియర్ యొక్క వాల్యూమ్ 4/5R³ యాజ్ పర్ మ్యాథమెటిక్స్ ఫార్ములా. ఈజ్ ఈక్వల్ టు మైనస్ చార్జ్ ఉంది, ఇక్కడ మైనస్ ఇక్కడ పెట్టేసాం, ఇది రివర్స్ అవుతుంది. 3/4 ఇంటూ ZE బై 5R³ ఉన్నదే రాసాం, ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేసినప్పుడు ద లొరెంజ్ ఫోర్స్, అవునా అది సపరేట్ అయిపోయినాయి కదా మనకి. ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసామో డయాగ్రామ్లో మనకి సపరేట్ అయినట్టుగా ఒక పక్క వచ్చేసినాయి. అక్కడ ఏ ఫోర్స్ అప్లై అవుతుందంటే లొరెంజ్ ఫీల్డ్. సో దేని మీద అప్లై అవుతుందంటే ఎలక్ట్రాన్ క్లౌడ్ మీద అప్లై అవుతుంది. అప్పుడు మనకి ఇచ్చేటువంటి లొరెంజ్ ఫోర్స్ ఎంత అంటే మైనస్ చార్జ్ ZE ఇంటూ సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ E. దెన్ డ్యూ టు దిస్ ఫోర్స్, ఈ ఫోర్స్ వల్ల మనకి న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఆర్ ప్యారలల్ అపార్ట్. రెండు కూడా న్యూక్లియస్ ఎలక్ట్రాన్ క్లౌడ్ రెండు కూడా ఒకదానికొకటి పుల్డ్ అపార్ట్, ఒకదాని సైడ్ ఒకటి వెళ్తూ ఉంటాయి, అంటే పుల్ చేసుకుంటాయి అనమాట. వెన్ దే ఆర్ సపరేటెడ్ ఏ కూలింగ్ ఫోర్స్. ఈ రెండింటిని మళ్ళీ సపరేట్ చేస్తూ కూలింగ్ ఫోర్స్ అనేది వీటి మధ్య డెవలప్ అవ్వడం జరిగిందనమాట. సో వెన్ దీస్ టూ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్, రెండు ఫోర్సెస్ లొరెంజ్ ఫోర్స్ అండ్ కూలింగ్ ఫోర్స్ రెండు ఈక్వల్ ఉంటాయి. ఎక్కడ అంటే ఈక్విలిబ్రియం ఈజ్ రీచ్డ్ అండ్ లెట్ X బి ద డిస్ప్లేస్మెంట్. X అనేది ఏంటమ్మా ఇక్కడ అంటే ఈక్విలిబ్రియం స్టేట్. ఓకే, సో లొరెంజ్ ఫోర్స్ is equal to -ZE into E. This is equation number 2. సో ఇప్పుడు కూలింగ్ ఫోర్స్ ఆల్రెడీ మనకు వచ్చిందని చెప్పాం కదా. సో కూలింగ్ ఫోర్స్ వచ్చింది. కూలింగ్ ఫోర్స్ is equal to ZE into formula charge enclosed in the sphere of radius x divided by formula 4/5 into x square. This is the formula of Coulomb force, actual formula. So the charge enclosed is equal to 4/3 charge enclosed ఎంతో మనం కనుక్కోవాలి. ఓకేనా. ఫార్ములా ఏంటి చార్జ్ ఎంక్లోజ్డ్ కంటే 4/5 ఎక్స్లో ఉంది కాబట్టి x³ R ఉంటే R³ x³ ఇంటూ చార్జ్ డెన్సిటీ మనకి రోతో రిప్రజెంట్ చేస్తే చార్జ్ డెన్సిటీ అంటే దట్ మీన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎంక్లోజ్ అయిందో స్పియర్ యొక్క రేడియస్ చార్జ్ ఎంక్లోజ్ అయిందో అది ఇంటూ ఆ చార్జ్ ఎంక్లోజ్డ్ కనుక్కోవాలి అంటే దాని వాల్యూమ్ ఇంటూ థిక్నెస్. ఓకేనా, వాల్యూమ్ ఏదైతే ఉందో అది చార్జ్ డెన్సిటీ రో. సో 4/5 ఇంటూ మనకు ఆల్రెడీ రో అంటే ఎంతో వచ్చింది పైన అక్కడ, అవునా. ఇక్కడ వచ్చిందా -3/4 ZE బై 5R³ అని ఉంది కదా ఈక్వేషన్. ఇది తీసుకొచ్చి ఇక్కడ రో బదులు సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ రో ఉంది కదా, రో బదులే కదా ఎంత వచ్చింది. ఇది తీసుకొచ్చి ఇక్కడ రో బదులు సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే,
సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఎంత వస్తుంది మనకి ఇక్కడ అంటే, సో 4 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, ఇంక రిమైనింగ్ 5 క్యాన్సిల్, మైనస్ జెడ్ఈ ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 5 కూడా క్యాన్సిల్ కాబట్టి ఆర్ క్యూబ్ ఒకటి ఉంటుంది. సో కూలింబిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ 1/4 ఎప్సిలాన్ నాట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ కూలింబిక్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి కూలింబిక్ అట్రాక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో జెడ్ఈ ఇంటూ మైనస్ జెడ్ఈ, ఓకే, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యూబ్. ఇది ఉంది కదా, ఈ జడ్డీ ఉంది కదా, దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఈ ఛార్జ్ ఎంక్లోజర్ ఏదైతే వచ్చిందో ఇది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది మనకి, జడ్డీ ఆల్రెడీ ఉంది, జడ్డీ అనే రాస్తాము, ఓకేనా. నెక్స్ట్ ఛార్జ్ ఎంక్లోజ్డ్ ఇన్ ద స్పీర్ ఆఫ్ రేడియస్ ఎంత వచ్చింది, మైనస్ జడ్డీ ఇంటూ ఎక్స్ క్యూబ్ డివైడెడ్ బై ఆర్ క్యూబ్ వచ్చింది కాబట్టి ఆర్ క్యూబ్ రాసాము, ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ డివైడెడ్ బై ఇంక రిమైనింగ్ ఎంత 4/5 ఎప్సిలాన్ నాట్ ఎక్స్ స్క్వేర్, 4/5 ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అదే రాసాం, ఓకే. ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఆర్ క్యూబ్. ఇది తీసుకువెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి కూలింబిక్ ఫోర్స్లో. సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది ఇది. సో రిమైనింగ్ క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ మైనస్ జడ్ఈ ఇంటూ జడ్ఈ మైనస్ జడ్ఈ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్లో 1 టైం క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ డివైడ్ బై 4/5 ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఆర్ క్యూబ్. ఇదేగా మనకి మిగిలింది. సో మనకి ఇక్కడ ఇంక చూడండి, అండర్ ఈక్విలిబ్రియం కండిషన్ ప్రకారం ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ 3 రెండింటిని మనం ఈక్విలిబ్రియం కండిషన్లో చేస్తే రెండింటిని ఈక్వల్ చేసామన్నమాట. మైనస్ జెడ్ఈ ఇంటూ ఈనేమో కూలింబిక్ లోరెంజ్ ఫోర్సు, దిస్ ఇస్ ద కూలింబిక్ అట్రాక్టివ్ ఫోర్స్ ఇందాక వచ్చింది మనకి. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే, సో ఎక్స్ సపరేట్ చేస్తే దీంట్లో ఎక్స్ ఇక్కడే ఉంచేసాయి, 4/5 ఎప్సిలాన్ నాట్ అనేది ఇటు తీసుకెళ్ళిపో ఇంటూ ఆర్ క్యూబ్ కూడా ఇటు తీసుకెళ్ళిపో. సో జెడ్ఈ అనేది 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ, ఈ డివైడ్ బై రిమైనింగ్ జెడ్ఈ అనేది కిందకు వచ్చేస్తుంది డినామినేటర్కి. సో ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనకి జెడ్ఈ ఇంటూ ఎక్స్. న్యూ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, జెడ్ఈ ఇంటూ ఎక్స్. సో మ్యూఈ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ జెడ్ఈ ఇంటూ ఎక్స్ అంటే మనకి ఎంత వచ్చింది కదా, ఇది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఓకే. మ్యూ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ అయిపోతే మనకి రిమైనింగ్ పార్ట్ వేసుకుంటాం. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి ఇక్కడ అంటే 4/5 ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఆర్ క్యూబ్ బదులు ఆల్ఫా ఈ రాస్తాం ఇంటూ ఈగానే రాస్తాం. ఈ ఫార్ములా దేంతో మనం కంపేర్ చేస్తాము అంటే ఆ మ్యూఈ ఆల్ఫా ఈ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనకి ఇదని చెప్పి తెలుసు కదా, దీని బదులు ఆల్ఫా ఈ రాస్తున్నాం కాబట్టి ఆల్ఫా ఈ ఈజ్ ఈక్వల్ టు ఇది అని చెప్పి అట్లా రాసాం. సో ఈజ్ కాల్డ్, దీన్ని ఎలక్ట్రానిక్ పోలరైజబిలిటీ అంటారు. ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ మీద దేని మీద కూడా ఆధారపడదు ఇది, ఓకే. ఫ్రీక్వెన్సీ కూడా ఎంత ఉంటుంది మనకి ఇక్కడ అంటే మనకి 10⁻13 to 14 హెడ్జ్ అని ఉంటాయి. ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఎంత, 4/5 ఎప్సిలాన్ నాట్. ఇక్కడ చూడండి ఆల్రెడీ దిస్ ఇస్ ద ఫార్ములా, ఓకే, ఆల్రెడీ సేమ్ నోటేషన్ ఇది మనకు వచ్చింది. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఈ సేమ్, మ్యూఈ సేమ్, ఇంకా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మిగిలింది ఏంటి, ఇది రాసుకోవటమే. దిస్ ఇస్ ద ఎలక్ట్రానిక్ పోలరైజబిలిటీ. నెక్స్ట్ సెకండ్ పార్ట్ అయానిక్ పోలరైజబిలిటీ. Ionic polarizability. The ionic polarizability is due to the displacement of the cations and anions. Cations, anions రెండు కూడా డిస్ప్లేస్ అవ్వటం ప్లేస్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో అకర్స్ ఇన్ an ionic solid. Okay, the induced dipole moment due to this displacement of ions in a molecule may be ఫార్ములా మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఏ ఇంటూ ఈ అనమాట ఫార్ములా. సో దీని ప్రకారం మనకి ఇట్ ఎగ్జిస్టే ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, Na+Cl- దీనికి కన్సిడర్గా చేసుకోవచ్చు. సో చేసుకుంటే మనకి రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ తీసుకుంటే చూడండి, దిస్ ఈజ్ ద అయానిక్ పోలరైజబిలిటీలో, ఓకే, Na+Cl-, ఓకే. అండ్ వీటిని సపరేట్ చేస్తుండేటువంటి డిస్టెన్స్ ఎక్స్, దిస్ ఈజ్ ద ఎక్స్, ఓకే. ఎప్సిలాన్ కాదు, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఓకే. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, ఇదేం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు, ఓకేనా. ఈ 0 x1 x2 ఈ రెండు మధ్య Na+Cl-, దీస్ ఆర్ ద డయాగ్రామ్. సో ఒకసారి చూద్దాం. లెట్ వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్, పాజిటివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైతే అప్లై చేస్తావో పాజిటివ్ ions are displayed in the direction is applied field through x1. సో పాజిటివ్ డైరెక్షన్లో ఇవి మనకి ముందుకు వెళ్ళిపోవటం Na+ అయాన్ సైడ్ x1, నెగిటివ్ అయాన్స్ అన్ని కూడా x2 సైడ్ మూవ్ అవటం చూస్తాం మనం, ఓకే, ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ ద ఫీల్డ్. సో ద టోటల్ డిస్టెన్స్
బిట్వీన్ ద అయాన్స్ ఏంటి అంటే x1 ప్లస్ x2. ఫార్ములా ఏంటి అంటే x1 ప్లస్ x2. డైపోల్ మూమెంట్ మ్యూ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి అంటే E ఇంటూ x1 ప్లస్ x2. సో దీని నుంచి మనకి వెన్ ద అయాన్స్ ఆర్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ దేర్ మీన్ పొజిషన్, సో రెస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దెమ్. రెస్టోరింగ్ ఫోర్స్ మీన్స్ వాట్ ఈస్ ద ఫార్ములా? x1 ఈజ్ ఈక్వల్ టు F1/K1. అండ్ K1 ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటే మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ మాస్ ఆఫ్ ఎంతైతే M ఉందో మన క్యాపిటల్ M, ఓకేనా, మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉన్నాయో అది క్యాపిటల్ M ఇంటూ ఒమేగా స్క్వేర్ అని చెప్పి తీసుకుంటాం అనమాట. K1 ఫార్ములా ఇది. సో తీసుకెళ్ళి ఇక్కడ K1 బదులు సబ్స్టిట్యూట్ చేస్తే F1 అంటేనేమో ఈఈ చార్జ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట, ఎలక్ట్రానిక్ చార్జ్ క్లౌడ్. సో E/M ఒమేగా, వేర్ ఒమేగా ఈజ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. అండ్ దెన్ రెస్టోరింగ్ ఫోర్స్ మళ్ళీ x2 కూడా x1 ఎలా తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే, CL మైనస్కి x2 తీసుకుంటాం. F2 ఈజ్ ఈక్వల్ టు K2 x2 ఫార్ములా. సో దీని నుంచి x2 సపరేట్ చేస్తే F2/K2. సో K2 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ అక్కడే క్యాపిటల్ M, ఇక్కడేమో స్మాల్ m ఒమేగా స్క్వేర్. సో దీన్ని బట్టి మనం తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే x2 ఈజ్ ఈక్వల్ టు F2 అంటే ఆల్వేస్ ఈ చార్జ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డివైడెడ్ బై M. K2 అంటే M ఒమేగా స్క్వేర్. K2 బదులు సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ ఇన్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ నెంబర్ 2 మీన్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. x1 అంటే x2 అంటే 2 వచ్చినాయి కదా, తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే మనకి ఎక్కడ వచ్చింది? మ్యూ ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ E/M ఒమేగా స్క్వేర్ ప్లస్ E/M ఒమేగా స్క్వేర్. క్యాపిటల్ M స్మాల్ m అనమాట. NA ప్లస్ అంటే క్యాపిటల్ M, CL మైనస్ అంటే స్మాల్ m. సో దాని ప్రకారం ఈ రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి కామన్ తీసేయండి. ఈ ఇంటూ ఈ ఏమవుతుంది ఇక్కడ? ఈ స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ E, అదే రాసాము, డివైడెడ్ బై ఒమేగా స్క్వేర్. రెండిట్లో కామన్గా ఉంది, ఈ కామన్గా ఒమేగా స్క్వేర్ తీసేయండి. 1/స్మాల్ m ప్లస్ 1/క్యాపిటల్ M. అండ్ దెన్ న్యూ బై క్యాపిటల్ E, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా పక్క వచ్చేస్తే E² ఒమేగా స్క్వేర్ ఉంటుంది ఇక్కడ. 1/క్యాపిటల్ స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M. సో దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిందంతా E² ఒమేగా స్క్వేర్ 1/M 1/క్యాపిటల్ M. అంటే దట్ మీన్స్ వేర్ ఆల్ఫా ఈజ్ ద అయానిక్ పోలరైజబిలిటీ. ఆల్ఫా అంటే ఏంటి? అయానిక్ పోలరైజబిలిటీ. దిస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. అదే కదా మనకు చెప్తుంది న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. ఆల్ఫా ఇట్ ఈజ్ ఇన్వర్స్లీ, ఇది డినామినేటర్లో ఉంది, ఇది న్యూమరేటర్లో ఉంది, కాబట్టి ఈ రెండింటికి రిలేషన్షిప్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అదే చెప్తున్నారు. నెక్స్ట్ ఓరియంటేషన్ పోలరైజేషన్ ఆర్ డైపోలార్ పోలరైజేషన్. వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ ఆన్ ది ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లైడ్ ఆన్ ది పోలార్ డైఎలక్ట్రిక్ కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే దెన్ ఆల్ ది డైపోల్స్ టెన్ టు రొటేట్. వెంటనే ఈ డైపోల్స్ అన్నీ కూడా చూడండి ఇటువైపు ఎలా పడితే అలా ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైతే అప్లై చేసామో ఒకే విధంగా ఒకే డైరెక్షన్లో మనకి ఇక్కడ రొటేట్ అవ్వడం చూస్తాం అనమాట. సో అబ్నార్మల్లీ ఫీల్డ్ డైరెక్షన్, హెన్స్ ద డైపోల్ మూమెంట్ ఇంక్రీజ్డ్. ఆ డైపోల్ మూమెంట్ ఈ సిచ్యువేషన్లో ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఫినామినాని మనం డైపోలార్ ఆర్ ఓరియంటేషన్ పోలరైజేషన్ అంటారు. చూడండి ఇక్కడ డయాగ్రామ్. నో ఫీల్డ్ లేనప్పుడు ఎలా పడితే అలా ఉన్నాయి. ఫీల్డ్ ఎప్పుడైతే అప్లై చేసో ఎటైతే అప్లై చేసామో ఆ డైరెక్షన్లోనే ఇవి రొటేట్ అవుతున్నాయి. దిస్ పోలరైజేషన్ డిపెండ్స్ ఆన్, ఇది టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యేటువంటి ప్రాసెస్. అలాగే మనకి ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ పెరిగే కొద్దికి థర్మల్ ఎనర్జీ తీసుకుని ర్యాండమ్లోకి, అంటే ఒకే ర్యాండమ్లోకి మనకి అలైన్మెంట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఓరియంటేషన్ పోలరైజేషన్ కెన్ బి షోన్ ఇన్ టు ద ఫిగర్. ఫార్ములా ఏంటి మనకి? పోలరైజేషన్ P0 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంటూ యావరేజ్ డైపోల్ మూమెంట్ మ్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ దీనికి మ్యూ బార్ అంటే ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి అంటే N ఇంటూ μ² ఇంటూ E/, ఎప్పుడు వెన్ అప్లైడ్ టు ద థర్మల్ ఎనర్జీ. సో థర్మల్ ఎనర్జీ ప్రకారం మ్యూ బార్ ఈజ్ ఈక్వల్ μ² E/3kT ఫార్ములా. దీని ప్రకారం ఇది ఉంచేస్తాం. నెక్స్ట్ P0 ఈజ్ ఈక్వల్ టు N. అసలు యాక్చువల్గా అయితే మన పోలరైజేషన్ ఫార్ములా N⁴0 ఇంటూ E. ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఆల్ఫా నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా నాట్ సపరేట్ చేస్తే ఆల్ఫా నాట్ ఇక్కడే ఉంచేస్తే NE కాస్త ఇటు వచ్చేస్తుంది P0/NE. సో ఆల్ఫా నాట్ ఈజ్ ఈక్వల్ టు మనకి P0/NE అని చెప్పి తీసుకున్నాం కదా. సో μ²/3kT తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసాం. ఆల్ఫా నాట్ బదులు మనం ఏం సబ్స్టిట్యూట్ చేసాము ఇక్కడ అంటే P0 అంటే ఇది ఉంది. P0 అంటే కూడా ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేస్తే మనకి ఏం క్యాన్సిల్? ఈ క్యాన్సిల్ అయిపోద్ది, NN క్యాన్సిల్ అయిపోద్ది.
ఇంకా రిమైనింగ్ ఏముంటుంది మనకి ఇక్కడ ఆల్ఫా నాట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఆల్ఫా నాట్ ప్లేస్లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదా రెండింటిని కూడా ఈక్వల్ అయినా చేసి చేయొచ్చు. ఆల్ఫా నాట్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ ఇంకేముంది ఇక్కడ మనకి ఎన్ఎన్ క్యాన్సిల్ అయిపోద్ది, రెండిట్లో ఈ క్యాన్సిల్ అయిపోద్ది. ఆల్ఫా నాట్ ఈజ్ మ్యూ స్క్వేర్ బై 3kTగా మిగిలేది. సో thus the orientation polarization ఆల్ఫా నాట్ ఈజ్ ఇన్వర్స్. ఈ ఆల్ఫా నాట్ అనేది దేనికి ఇన్వర్స్ ప్రపోర్షనల్గా ఉందంట, టెంపరేచర్కి, అబ్జల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ద మెటీరియల్. అవునా, టీ అనేది డినామినేటర్లో ఉంది, ఆల్ఫా నాట్ అనేది న్యూమరేటర్. ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ అనమాట ఈ రెండింటికి మధ్య. ఇది టెంపరేచర్ డిపెండెంట్ అయ్యి ఉంటుంది, అలాగే అయనకి కూడా టెంపరేచర్ డిపెండెన్సే. ఓకే, సో ఇది మన టాపిక్ టైప్స్ ఆఫ్ పోలరైజేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఇది. ఫైనల్ ఎగ్జామ్లో ఎస్ఏ క్వశ్చన్కి వస్తాడు, మిడ్ 2లో కూడా ఇస్తాడు. కాబట్టి జాగ్రత్తగా 1-2 సార్లు విని జాగ్రత్తగా వీడియో మొత్తం చూస్తే మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఓకేనా, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.